నమస్కారం. మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. ఖమ్మం నగరంలోని వెంకటలక్ష్మి టాకీస్ వాసవి గార్డెన్ పక్కన గల ఆనాడు మా నాన్నగారు, మా బాబాయ్ గారు, మా ఇంకో చిన్న బాబాయ్ గారు ముగ్గురు అన్నదమ్ములకి సుమారు అంటే 1965-67 సంవత్సరాలలో మేము ఎస్సీలో దళితులమైనందున ఆనాడు గవర్నమెంట్ మా జీవనోపాధి కోసం ఎకరం పొలం ఇచ్చారు. ఆనాడు మరి గోళ్ళపాటి చాలా నీరు రావటం వల్ల కూడా మేము కొన్ని దినాలు పంటలు వేసాము. ఆ తర్వాత ఎక్కడికక్కడికి నీళ్ళు ఆగిపోయిన తర్వాత పంటలు వేయలేకపోయాము. కొద్ది రోజులు మా ఆర్థిక పరిస్థితి బాగలేక మా బంధువులైన వారికి ఇక గడ్డి అంటే ఎట్లంటే దాన్ని గడ్డి వేయటం కోసం ఆ రోజు పశువులకి గడ్డి చాలా ముఖ్యంగా ఉన్నది. ఆ గడ్డి వేసుకొని జీవనోపాధి మాకు సంవత్సరం కింద ఇచ్చేవారు. తదనంతరము మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారి తర్వాత మా బాబాయ్ గారు చనిపోయారు. మా ముగ్గురు బాబాయిలు, మా పిన్నిలు, మా పెద్దమ్మలు కూడా, మా పిన్నిలు కూడా చనిపోయారు. తర్వాత కొంతకాలం తర్వాత ఈ స్థలాన్ని ఒక రియల్ ఎస్టేట్ ఒక వ్యక్తి దీన్ని రియల్ ఎస్టేట్ సదనం చేస్తున్నప్పుడు భూమి మొత్తం మట్టితో నింపుతున్నప్పుడు మేము వచ్చి అడిగాము, అన్న ఇది మాది అన్న, మా స్థలం అన్న, ఇది మేము ఎస్సీలో మా దళితులం, ఆనాడు గవర్నమెంట్ మాకు ఇచ్చింది, సర్వే నెంబర్ 123 అన్న ఇది అన్నప్పుడు ఆయన లెవెల్ చేసి వెళ్ళిపోయాడు. తదనంతరం గత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ తెలంగాణ ప్రత్యేకంగా అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడున్న కార్పొరేటర్లను ఆనాడు మరి కొంతమంది అధికారుల అండదండలతో దీన్ని వారు మరి వేరే సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయించుకొని వారు గృహాలు నిర్మించినప్పుడు కూడా మేము ఫోటోలు తీసి ఆపడానికి ప్రయత్నం చేశాం. మా ఆర్థిక పరిస్థితులు బాగలేక ఆనాడు అధికారులు కూడా మాకు సహకరించలేదు. అధికారులకి మున్సిపల్ కార్పొరేషన్ కూడా మేము లెటర్లు పెట్టాము. ఏ విధంగా మీరు ఇన్ని బోర్లు వేశారు, ఇన్ని ఇండ్లు కడుతున్నారని చెప్పి అడిగినప్పుడు వారు ఇంటి నెంబర్ ప్రకారం వేసామని చెప్పారు. ఖాళీ స్థలాలకి ఇంటి నెంబర్ బై నెంబర్లు వేసి అసలు సర్వే నెంబర్ 123 నెంబర్కి గృహాలు ఎక్కడున్నాయి, ఆ గృహాలకి ఇంటి నెంబర్లు ఎలాగ ఇచ్చారని చెప్పి మేము అడిగినప్పుడు మరి మా యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేక నాకు ఆ రోజు యాక్సిడెంట్ అయ్యి నేను దాదాపు 6 నెలలు బయటకు రాలేకపోయాను. ఆ తదనంతరం మా అన్నయ్య గారి కొడుకులైన మరి మధ్యల కిరణ్, మరి మా అన్నయ్య మా తమ్ముడైన మధ్యల ఎలమంచి, అలాగే మా ఇంకొక అన్నయ్య మధ్యలో అర్లప్ప యొక్క బిడ్డలు, మా భార్య వదినాలందరూ కూడా ఈ యొక్క స్థలం కోసం వారు ప్రయత్నం చేశారు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు దాదాపు నేను 6 నెలలు బయట రాలేకపోయాను. పెద్ద యాక్సిడెంట్ అయి నా కాలు రాడ్లు వేశారు. ఇప్పుడు కూడా అందుకనే కావాలంటే ఈరోజు మరి మేము గవర్నమెంట్ కూడా చెప్పాం. ఈరోజు గవర్నమెంట్ యొక్క ఎక్స్ కార్పొరేటరు ఇక్కడ రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే సర్వే నెంబరు ప్రకారం 123లో రోడ్లు కానీ వేయకూడదు అండి, ఇది మా స్థలం అన్నప్పుడు వారు కొద్దిగా కొన్ని అభ్యంతరాలు పెట్టారు. మా అధికారం ఉంది, మా అధికారుల ద్వారా మీరు చేస్తామని చెప్పారు. కానీ ఇది మాత్రం దళితులైన మాకు మేము చాలా బీద వాళ్ళం, ఆర్థిక స్తోమత లేని వాళ్ళం, మాకు ఎవరికి కూడా ఒక 100 గజాల స్థలం లేని వాళ్ళం. మరి దీని మీద జీవనోపాధితో మేము బతికాము ఇన్ని రోజులు మా నాన్నగారు ఉన్నప్పుడు. కావున దయచేసి ఈ అధికారుల దృష్టికి ఈ యొక్క రోడ్డుని తీసుకెళ్ళి ఈ రోడ్డును ఆపి మరి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము పత్రికా ముఖంగా మరి వీడియో ప్రెస్లో మరి ముఖంగా నేను అడుగుతున్నాను. అలాగే మా తమ్ముడు గారు ఉన్నారు, మా వదిన గారు ఉన్నారు, మా ఇంకో అన్నయ్య గారు చేసి అందరూ ఈ రోడ్డు నిర్మాణం ఆపే దీని మీద సర్వే చేసి మా భూమి మాకు అప్పగించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. నా పేరు తిరుమల రమేష్ బాబు అండి. ఈ అట్లబాయ్ స్ట్రీట్లో ఉన్నటువంటి మా కొద్ది కాలం 25 కుటుంబాలు మా కుటుంబాల్లో దళితులకి 1974లో ఇక్కడ ఉన్నటువంటి కొంత సాగు చేసుకుంటాను మాకు గవర్నమెంట్ మనిషికి ఎకరం చొప్పున మా కుటుంబాలందరికీ ఇచ్చారు. ఇక్కడ వాసవి గార్డెన్ అంటే వెంకటలక్ష్మి థియేటర్ బ్యాక్ సైడ్ నుంచి మొదలుపెడితే మున్నేరు వరకు ఉన్నటువంటి ల్యాండ్లో మా దళితులకి తలా ఎకరం భూమి చొప్పున ఇచ్చారు. దీన్ని మేము అందరం కూడా సాగు చేసుకుంటున్నాం. తర్వాత ఉన్నటువంటి గోళ్ళపాడు ఛానల్ కాలువ నీళ్లు, పంట నీళ్లు రాకపోవడం వల్ల వ్యవసాయానికి అనుకూలంగా లేదు. అందరూ కూడా చుట్టుపక్కలన్నీ ఇల్లులు కావడం వల్ల ఇంటి నిర్మాణాలు అందరూ చేసుకుంటూ వచ్చారు. అయితే మాకున్నటువంటి ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడం వల్ల ఈ కాలువలు మొత్తం కూడా నిండిపోయి 2 కాలువలు కూడా కలిసిపోవడం వల్ల ఈ భూమి కొంత అస్తవ్యస్తంగా ఉంది. దాని ద్వారా వీళ్ళకి సరైనటువంటి హద్దులు తెలియకపోవడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా తర్వాత గత ప్రభుత్వం వచ్చినటువంటి కార్పొరేటర్ వీళ్ళందరూ కూడా మమ్మల్ని బెదిరించి ఇక్కడ ఇంటి నిర్మాణాలు హౌస్ నెంబర్తోని ఇంటి నిర్మాణాలు చేశారు. ఆ టైంలో మేము ఎంతో
మేము చెప్పాం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. అయినా కానీ వాళ్ళు ఎవరు కూడా వినకుండా ఇంటి నిర్మాణాలు అయ్యే విధంగా చేసుకున్నారు. పోలీసుల్ని వాళ్ళందరినీ పెట్టి మమ్మల్ని బెదిరించి నిర్మాణాలు చేసుకున్నారు. అయినా మిగిలి ఉన్నటువంటి స్థలం ఉంది. మాకు ఎవరికి కూడా ఎలాంటి ఇల్లులు, సొంత ఇల్లు లేవు. మాకు రావాల్సిన స్థలాన్ని మాకు అధికారులు అందించాలని, తగినటువంటి హద్దులు ఏర్పాటు చేసి మా స్థలాన్ని మాకు అప్పగించాలని మేము కోరుకుంటున్నాం. దళితులు ఇటువంటి అసైన్మెంట్ భూమి, ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు కానీ ఇవి కానీ ఏదైనా పర్మిషన్లు ఉండాలి. ఎలాంటి పర్మిషన్ లేకుండా హౌస్ నెంబర్తో ఎలా నిర్మించారు? బోర్లు వేశారు, రోడ్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసి ఇప్పుడు అందరం కూడా కుటుంబాలుగా వచ్చి మేము ఈ రోడ్డు ఆపేవండి. ఎలాంటి నిర్మాణాలు చేయొద్దు, మా స్థలం మాకు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతాము. మీ మీడియా పక్షంగా మేము మాకు న్యాయం చేయాలని చెప్పి అధికారులు కోరుతున్నాం. నీటి వసతి లేదండి. ఇంతకుముందు గోలపాటి ఛానల్ వచ్చేది, ఆ ఛానల్ ఆగిపోయిన వల్ల నీళ్లు లేవు. ఇంతకుముందు నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ మేము జున్నుగడ్డ వేసుకోవడానికి ఇచ్చాము. ఆ తర్వాత నీళ్ళు ఆగిపోవడంతో అన్నీ అయిపోయి చుట్టూ ఇంటి నిర్మాణాలు అయిపోయినాయి. కాబట్టి అక్కడ సాగు చేయడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు, కాబట్టి చేయలేకపోయాం. కార్పొరేషన్ తర్వాత ప్లాట్లు అయ్యాయి. తర్వాత ఈ సర్వే నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. తర్వాత దీన్ని మేము చేయడానికి కానీ మేము ఇంటి నిర్మాణం చేసుకున్నట్టు మాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వేరే వాళ్ళు వచ్చి నిర్మాణం చేసుకుంటా ఉంటే వాళ్ళకి అధికారులందరూ వాళ్ళ పక్షంలో నిలబడి నిర్మాణం చేసుకోవడానికి ఇచ్చేశారు. దాని ద్వారా మేము మాకు కార్పొరేషన్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా మాకు ఆ రోజు సహకరించలేదు. తిరగలేటువంటి వ్యక్తి ఏమో ఆ రోజు ఈ నిర్మాణం జరిగే టైంలో కాలుకి దెబ్బ తగిలేసి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడ ఉన్న పిల్లలకి ఎవరికి ఎలాంటి అవగాహన కానీ ఏది కానీ లేదు ల్యాండ్ గురించి. దానివల్ల ఇన్ని ఇల్లులు కట్టుకుపోయారు. ఇప్పటికైనా న్యాయం చేసి మా స్థలాన్ని మాకు ఇవ్వాలని పత్రికాముఖంగా కోరుకుంటాం.